రెయిన్ అప్డేట్ చూస్తున్నాం. మరో 2 రోజులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో రాత్రి నుంచి ముసురు పడుతోంది. పలు చోట్ల దట్టమైన మేఘాలు కమ్ముకొని మేఘావృతమైన వాతావరణం ఏర్పడింది. అక్కడక్కడ ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, టొలిచౌకి, ఫిలింనగర్ ఏరియాస్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బోడుప్పల్, పిర్జాదిగూడ, ఉప్పల్, నాచారం ప్రాంతాల్లోనూ ముసురు కురుస్తోంది. నిజాంపేట్, బాలానగర్, బాచ్పల్లి, జగద్గిరిగుట్టలోనూ వాన పడుతుంది. కుకుట్పల్లిలో వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రగతి నగర్ నుంచి కుకుట్పల్లి వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వెదర్ అలర్ట్ పై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ప్రస్తుతం బంగాళాఖాతంలో మనకు నిన్న ఏర్పడిన అల్పపీండం అయితే తీవ్ర అల్పపీండంగా మారింది. ఆ తీవ్ర అల్పపీండం మరింత బలపడి ఈరోజు వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం దాంతోపాటు ఒక ఉపరితల ఆవర్తనంతో పాటు ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ వాయుగుండం ఏదైతే ఉందో కాస్త దూరంగా ఆంధ్రాకి దగ్గరగా ఉండడంతో తెలంగాణకి అయితే కాస్త ఎఫెక్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం వరకు లేదా సాయంత్రం లోపు కూడా ఈ వాయుగుండం ఇటు ఉత్తర ఆంధ్ర లేదంటే ఈ ఒడిశా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ఏదైతే ఉపరితల ఆవర్తనం దాంతోపాటు ద్రోణి ఉందో వీటి కారణంగానైతే ప్రస్తుతం మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు భారీ, అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. సో ఇక నిన్న కూడా చూసాము, దాదాపు గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా నిన్న కూడా చూసాము, పలు జిల్లాల్లో మనకు భారీ, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు ములుగు జిల్లాలోని మంగాపేటలో 18.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇటు ములుగు ప్రాంతంలోనే మనకు చాలా ప్రాంతాల్లో అంటే 5-6 స్టేషన్స్లో కూడా మనకు భారీ వర్షపాతం నమోదైనట్టు కూడా ఇటు అధికారులు దాంతోపాటు గణాంకాలు కూడా చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ములుగులోని ఏటూరు నాగరం కావచ్చు, వెంకటాపురం కావచ్చు, జైనాథ్ కావచ్చు, ఇట్లా ములుగులోని మల్లూరు కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మనకు 15, 16, 11, 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఇక ఆదిలాబాద్లోనైతే మనకు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇటు కొమరంభీంలోని వాంకిండిలో 11, జయశంకర్లో 8, మెదక్లో 6, ఇట్లా పలు ప్రాంతాల్లో కూడా నిన్న మనకు జిల్లాల్లో భారీ వర్షపాతం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 23 ప్రాంతాల్లో నిన్న మనకు భారీ వర్షపాతం నమోదైంది. విధంగా మరో 2 ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షం నమోదైంది. ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా కావచ్చు జిల్లాల్లో వాగులు, వంకలు, ప్రాజెక్టులు, డ్యామ్లు అయితే పొంగి పొలుతున్నాయని చెప్పుకోవచ్చు. వరదల కారణంగా ఇటు ప్రాజెక్ట్స్కి సంబంధించి కూడా దిగువ ప్రాంతాలకు కూడా నీటిని వదులుతూ ఉన్నారు. ప్రజల్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాలకు సంబంధించి ములుగు కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇలా పలు ప్రాంతాల్లో ఇటు వాగులు, వంకలు, ప్రాజెక్టులు పొంగి పొలుతుండడంతో చాలా వరకు అయితే మనకు పలు సంబంధించి గ్రామాలకు కావచ్చు, పలు రాష్ట్రాలకు, ఇటు మహారాష్ట్రకి సంబంధించి కావచ్చు రాకపోకలు కూడా బంద్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా నిన్నంతా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. దాదాపు మనకు రాత్రి సమయంలో, మొన్న కూడా అదేవిధంగా మనకు రాత్రి సమయంలోనే వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా నిన్న కూడా చూసుకోవచ్చు, మనకు రాత్రి 8-9 ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో మొదలైన వర్షం అయితే మనకు ఉదయం వరకు కూడా ఒక మోస్తారు వర్షం, చిరుజల్లులు, డ్రిజ్లింగ్ అనేది కూడా కంటిన్యూ అయింది. సో ఇప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో మనకు తేలికపాటి వర్షం, అక్కడక్కడ కాస్త చిరుజల్లులతో కూడిన మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అత్యధికంగా మనకు మియాపూర్లో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చందానగర్లో 4.7, ఇటు హైదర్ నగర్లో 4.6, లింగంపల్లి, షేర్లింగంపల్లి, పటాన్ చెరువు, బిహెచ్ఈఎల్, రామచంద్రపురం, కూకట్పల్లి, యూసఫ్గూడ, షేక్పేట, ఆర్సీపురం, అఫీస్పేట ఈ ప్రాంతాల్లో దాదాపు మనకు 4 నుంచి 5 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. అదేవిధంగా బంజారా హిల్స్, బోరబండ, బాలాజీనగర్, గచ్చిబౌలిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మూసాపేట, మాదాపూర్, రెహమత్ నగర్, ముషీరాబాద్, ఫిలింనగర్, గోల్కొండ, లంగరౌస్తో పాటు ఇటు కాజాగూడలో మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హైదరాబాద్లో నమోదైన
పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక మేడ్చల్ మల్కాజిగిరిలో మాత్రం మనకు కాస్త మోస్తారు వర్షం నమోదవడంతో అక్కడనైతే మనకు కాస్త వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడ్డాయి. మిగతా అన్ని ప్రాంతాల్లోనైతే మనకు కాస్త తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవడంతో ఎక్కడ కూడా పెద్దగా ఎఫెక్ట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు కుక్కట్పల్లి, మియాపూర్, చందానగర్తో పాటు ఇటు జేఎన్టీయూ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురుస్తుండడంతో అక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే దాదాపు ఇంటి నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళే సమయం అవడంతో కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దాంతోపాటు అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఇటు మాసప్ ట్యాంకు, లకిడి కప్పుల్లో చూసుకున్నట్టయితే కాస్త చిరుజల్లులతో కూడిన వర్షం నమోదవుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఉప్పల్ కావచ్చు, దాంతోపాటు బోడుప్పలు, పెర్జాదిగూడతో పాటు ఇటు ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కాస్త ఇప్పుడిప్పుడే మనకు వర్షం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఫిలిం నగర్ కావచ్చు, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి చిన్నపాటి డ్రిజ్లింగ్ అనేది జల్లులు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ఇదే వెదర్ అయితే మనకు దాదాపు వచ్చి 2-3 గంటల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు సాయంత్రం సమయంలో, మధ్యాహ్నం సమయంలో లేదా కాస్త వర్ష తీవ్రతనైతే మనకు వచ్చిపోయే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి వెదర్ అయితే ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి అయితే మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు ఈ రోజుకి సంబంధించి 3 జిల్లాల్లో మనకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ జిల్లాల్లోనైతే మనకు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 12 సెంటీమీటర్ల పైగానే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి ఈ 5 జిల్లాల్లో మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు మనకు 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ 5 జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి కూడా మనకు ఎట్లాంటి అలర్ట్స్ లేవు. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ రేపటి నుంచి కురిసే అవకాశం ఉంది. ఈ ఒక్కరోజు మాత్రం మనకు అతి భారీ వర్షాలకు సంబంధించి అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఏదైతే ఈ వాయుగుండం అయితే మనకు సాయంత్రం సమయంలో తీరం దాటే అవకాశం ఉంది. అదేవిధంగా ఉపరితల ఆవర్తనం కావచ్చు, ఋతుపవన ద్రోణి కావచ్చు, వీటి కారణంగానైతే ఈ 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా కాస్త మనకు వర్షాలకు బ్రేక్ పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 22 తారీఖు నుంచి కూడా వర్షాలకు బ్రేక్ పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. తిరిగి మళ్ళా బంగాళాఖాతం ఇటు తెలంగాణ దగ్గరలో ఏదైనా సినాప్టిక్ కండిషన్స్ అంటే ఉపరితల ఆవర్తనం, ద్రోణి, అల్పపీడనం ఇట్లా ఏర్పడితే తప్ప మళ్ళీ తిరిగి మనకు వర్షాలు అయితే పెద్దగా కురిసే అవకాశం లేదు. కాకపోతే ఏవైతే ఈ నైరుతి ఋతుపవన ద్రోణితో వాటి కారణంగా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా మనకు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే మనకు లోటు వర్షపాతం అయితే తీరిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎక్సెస్ రెయిన్ఫాల్లో కూడా మనం ఉన్నాం. కాకపోతే ఒక నిర్మల్ ప్రాంతంలో మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే కొనసాగుతున్నాం. నిర్మల్లో మాత్రం మనకు ఈసారి తక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 35% కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్లో ఉన్నాం. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకు లోటు వర్షపాతం తీరిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు చంద్రిక. కాకపోతే ఈ రోజు మాత్రం అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్కి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చిపోయే అవకాశం ఉంది చంద్రిక.